వర్క్ చేసేటప్పుడు వీ హ్యావ్ ద టైమింగ్స్ అప్ టు 9 to 5. 5 o'clockకి నేనేం చేసేవాడంటే ఇంటికి వచ్చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి బై దట్ టైమ్ ఐ హ్యావ్ మై 2-wheeler ఉంది, రైట్. ఆ 2-wheeler తీసుకుని కాంప్లెక్స్కి వెళ్ళేవాడిని. ఐ హ్యావ్ యూస్ టీమ్ అట్ కాకినాడ. బేసికల్లీ ఐఎమ్ నేటివ్ ఆఫ్ కాకినాడ. సో వెళ్ళి అక్కడ మీటింగ్స్ చేసి మళ్ళీ నైట్ 12 o'clockకి బస్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ 5 దిగి బ్రష్ చేసుకుని పడుకొని బ్రష్ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతుండేవాడిని. అంటే ఏంటంటే నిజంగానంటే నాకు విషయం ఏంటి అనుకోవచ్చు సార్, ఎలా చేస్తే మనకి ఎంత పాడవుతుంది కదా అని. ఇప్పుడు ఎంత పాడవుతుంది అంటే మనం స్ట్రెస్ ఫీల్ అయితే ఎంత పాడవుతుంది, ఎంత పాడవుతుంది ఎప్పుడైనా సరే స్ట్రెస్ ఫీల్ అయితే ఎంత పాడవుతుంది. మీరు ఎప్పుడైనా మీరు చేస్తున్న పని మీరు ఎప్పుడు చెప్తాను, మీరు ఏదైనా చేయండి, మీరు చేస్తున్న పని మీరు ఎంజాయ్ చేస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఇది ఎంత ప్రాబ్లం రాదండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేస్తున్న పని ఏదైతే మీరు అని ఇదే చెప్తాను. సచిన్ టెండూల్కర్ సక్సెస్ అయ్యాడు, లేకపోతే ఇప్పుడు ఎవరు సక్సెస్ అయ్యారు, లేకపోతే విరాట్ కోహ్లీ సక్సెస్ అయ్యాడు. ఒక్క లైన్ ఒకటి తీసుకోండి, మేబీ డిఫరెంట్ లైన్స్, రైట్. వాళ్ళందరూ కూడా మీరు చూడండి వాళ్ళ యొక్క స్టోరీస్. వాళ్ళు దే ఎంజాయ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళు దే గాట్ వెరీ గుడ్ సక్సెస్. మనం ఇచ్చిన కాలం ఏంటంటే మనం ఏది ఎంజాయ్ చేస్తామో అని తెలియదు. మీరు ఏదైతే మీరు ఎంజాయ్ ఇంతో చేయడం ఎంజాయ్ చేయడానికి ఏది ఇంకో పని చెప్పాలంటే ఇక్కడ నేను అర్థం చేసిన ఏంటంటే బయట మీరు చూసినట్టయితే ఉద్యోగంలో అంటే మీరు స్టూడెంట్స్ కూడా అన్నారు చెప్తాను. మీకు ఉద్యోగం ఏముంటుందంటే మీకు మనం సంపాదించే దాంట్లో 10% శాలరీ ఇస్తాడు, అంతగా ఎక్కువ ఇవ్వరండి మ్యాక్సిమం ఇస్తే. అంటే 90% నాకు అర్థం కాదు అప్పటి వరకు కూడా. 90% మీరు అప్పుడే నేను 90% ఏం చేస్తా అంటే మనం ఆ కంపెనీ అధినేత కోసం పనిచేస్తాను. ఎప్పుడు రాడు ఆయన, వస్తాడు ఎప్పుడన్నా ఆయన ఎప్పుడుగా కనపడ్డాయి, రైట్. ఆయన కోసం పనిచేస్తుంటాం మనం. ఆయన ఇంట్లో కూర్చుంటాడు, అది ఫార్లో కూర్చుంటాడు, ఆయన కోసం వర్క్ చేస్తుంటాం. 10% ఎవరి కోసం పనిచేస్తాం? నా కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం. బాగుందంటారు ఇది? బాలేదు కదా. ఇది నాకు అర్థమైందండి. అంటే ఇది జీవితం అంతా మనం ఎక్కడ ముక్కు మొహంది ఒక వ్యక్తి కోసం వాడి యొక్క ఎదుగుదల కోసం పనిచేస్తున్నాం మనం, రైట్. అర్థమవుతుంది కదా. దీనికోసం చాలా మంది అండి. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీరు చూసారు కదా, కొన్ని ఫ్యామిలీస్ వదిలేసి చూడండి, వైఫ్ ఎక్కడ ఉంటుంది, హస్బెండ్ ఎక్కడ ఉంటాడు. షీఈ్ వర్కింగ్ సమ్వేర్ అండ్ హీఈస్ వర్కింగ్ సమ్వేర్. దేనికోసం అంటే పనిచేస్తాడు. ఈవిడేమో ఎక్కడో ఇక్కడ విశాఖపట్నం పనిచేసిన ఎక్కడో ఢిల్లీలో పనిచేస్తుంటాడు. వీళ్ళతో నెలకోసారో సంవత్సరాలు కలుసుకుంటారండి. ఏమంటే ఈ ఫ్యామిలీ అంటారు ఇది. దేనికోసం పనిచేస్తాం మనం? మనీ కోసమే కదా. వాడు అక్కడ పనిచేసి 90% భాస్కర్, 90% భాస్కర్ పనిచేస్తే వీళ్ళు ఎప్పుడో కలుసుకుంటారు. ఎన్ని చూసాను, ఏం చూస్తున్నారు సార్. మనం ఎక్కడో ఫ్యామిలీని వదిలేసేసి ఎక్కడికో పోయి పనిచేసేసి ఇదంతా కూడా అవసరమా? మనం పనిచేస్తే వారి కోసం, సంబడి ఎల్స్, మన కోసం అయితే కాదు. ఇది ఒకటి. రెండు, మీరు ఇది ఒకటి బాగా అర్థమయ్యింది. ఇందులో డ్రీమ్స్ అని నెరవేరుతాయి మనకి ఏమన్నా? మీకున్న డ్రీమ్స్ అంటే జనరల్గా ఏంటంటే మనం ఉద్యోగం ఎందుకు వెళ్తాం అంటే ఉద్యోగానికి మనం జనరల్గా మన యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకోవడం వెళ్తాం. మనం జనరల్గా కొంచెం శాలరీ పెరుగుతుంది, అంతా బాగుంటుంది. పైన కొంతకాలం అయ్యేటప్పటికి ఏమంటే పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన తర్వాత పిల్లలు వస్తారు, ఎన్నో చోటుకి వస్తే ఖర్చు పెరిగిపోతుంటాయి. ఈ ఖర్చు పెరిగిపోయే టైంకి ఏమవుతుందంటే అన్ని అడ్జస్ట్మెంట్స్, లైఫ్ అన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ కదా. ఎక్కడ కూడా మన కళ ఎక్కడ నెరవేరదు. ఎవరికైనా నెరవేరితే ఒకటి చూపించండి ఉద్యోగంలో, చాలా నాకు ఈ నా ఉద్యోగం జాయిన్ అవుతాను, రైట్. ఐఎమ్ రెడీ టు జాయిన్. సో అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని అవుతుంటాయి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకునే క్రమంలో ఏమవుతుందంటే లైఫ్ ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అంటే ప్రతిదీ అంటే ఆ సినిమా ఏదో ఉంటుంది కదా, ఎవరు కానీ రీసెంట్గా వచ్చి వెంకీ అండ్ వరుణ్ తేజ్. వెంకీ అండ్ వరుణ్ తేజ్ సార్. ఫస్ట్ స్టేజ్ F2 కదా, అది ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. లైఫ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అయిపోతుందండి. ఫన్ ఉండదు, F2 లేదు. 24 hours అక్కడ ఉద్యోగంలో ఫ్రస్ట్రేషన్. అక్కడ కూడా వాడి బాస్ ఎట్లా డిఫరెంట్ చేయాలి నాకు ఇష్టం ఉంటుంది. అక్కడ ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి చూపిస్తాం? ఇంటికి వచ్చి భార్య మీద లేదా పిల్లల మీద చూపిస్తాం. వీడని మాట్లాడితే ఇల్లు మాట్లాడారు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్రస్ట్రేషన్, రైట్. ఎందుకని వాళ్ళ కోరికలు మనం నెరవేరుస్తాం, మనం నెరవేర్చే జబ్బు మన దగ్గర లేదు కదా. సో ఇది కూడా ఫ్రస్ట్రేషన్, రెండు ఫ్రస్ట్రేషనే. ఇక్కడ ఫన్ ఉండదు, ఇంకా రెండు ఫ్రస్ట్రేషనే. సో ఇది ఏంటంటే ఇది చూసుకుంటే ఉద్యోగం అంటే కొన్ని మామూలుగా బయట బిజినెస్ చూసుకున్నట్టయితే మీరు బయట బిజినెస్ ఏమవుతుందంటే అంటే మనకు మామూలుగా ఇండివిజువల్ బిజినెస్. నా ఇండివిజువల్ బిజినెస్ ఏంటంటే మీకు అర్థం చేసినట్టయితే ఇక్కడ మీకు ఉద్యోగంలో మీరు సెలవు కావాలంటే బాగా అడుగుకోవాలి. మీ సెలవే అది కదా. వాడు ఇస్తే శాంక్షన్ చేస్తే సెలవు శాంక్షన్ చేస్తే మనం ఇంటికి వెళ్తాం, అది లేదు. బట్ ఇక్కడ మీ ఓన్ బిజినెస్ వచ్చినట్టుగా ఏమవుతుందంటే మీ సెలవు మీరు ఇచ్చుకోవచ్చు, మీ షాప్ మీరు మూసేయచ్చు, ఎవరు అడగలేము. మీరు షాప్ తీస్తే బిజినెస్ అవ్వదు, షాప్ మూసేస్తే బిజినెస్ అవ్వదు, డబ్బులు వస్తాయి. కానీ ఈ డబ్బులు వచ్చే క్రమంలో ఏమవుతుందంటే అవర్స్ పెరిగిపోతాయి. ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా జీవితంలో భగవంతుడు ఇచ్చింది పర్ డే 24 hours. ఈ 24 hours మ్యాక్సిమం 8 to 10 hours పనిచేస్తాం. మరి నా ఓన్ బిజినెస్ అయితే 12 గంటలు కూడా పనిచేస్తాం, రైట్.
ఈ పనిచేసే క్రమంలో ఏమవుతుందంటే వీడు మీరు చూడండి, అర్థం చేసి చూడండి, ఏ బిజినెస్ పీపుల్ కూడా ఓన్ బిజినెస్ చేసాడు ఎవరు కూడా టైం భోంచారు. రాత్రి 11 గంటలు 12 గంటలకు భోజనం చేస్తాడు. అలాగే ఉంటుందండి, ఉండదు కదా, అడుగుతుంది అది. మీకు తెలియదు, మీకు చెప్తాను. ఇక్కడ విషయం లాస్ట్ వస్తానండి. ఇక్కడ మీరు అర్థం చేసినట్టయితే అక్కడ డబ్బులు వస్తుంటాయి వాడికి, కానీ ఆరోగ్యం ఉండదండి. ఎందుకని 11 గంటలు 12 గంటలు తింటాడు, తిన్నంటే బెడ్ ఎక్కుతాడు. ఇక్కడ ఏం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, తిన్నంటే మీరు ఎప్పుడు కూడా మినిమం 2 hours గ్యాప్ ఉండాలండి బెడ్ మీకు వెళ్ళేటప్పుడు. మీరు భోజనం చేసిన తర్వాత ఆ గ్యాప్ లేకపోతే ఏమవుతుందంటే, మనం పడుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, చాలా మీరు థాట్ నెట్ చదవండి. మీరు పడుకునే ముందు టైంకి మీ డైజెషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎందుకు కంప్లీట్ అవ్వాలంటే, మనం బాడీ పోదానికి రెస్ట్ అవ్వలేదండి. వీఆర్ గివింగ్ ద రెస్ట్ ది ఎంటైర్ ఆర్గాన్స్. మీరు తినేసిన తర్వాత పడుకున్నారు అనుకోండి, తినేసేసి లోడ్ వేసేసాము, ఇది మంచిగా పడుకున్నాం, ఈ మొత్తం సిస్టమ్ పనిచేయాలా, అరిగించాలి సిస్టమ్ మొత్తం అన్ని కూడా అన్నమయ్యాలి, లోపల ఆర్గాన్స్ పనిచేయాలి కదా. అంటే వీటికి మన రెస్ట్ ఎప్పుడైనప్పుడు ఎన్ని 6 hours పనిచేస్తాయి, ఈ లోపు మళ్ళీ లేచి మళ్ళీ మార్నింగ్ 6 hours మళ్ళీ లేచిపోవాలి. మరి వీటికి రెస్ట్ ఎక్కడ ఉంది వీళ్ళకి? వాటికి కూడా మెషినే కదా ఇది, ఈ మెషిన్ కూడా రెస్ట్ ఇవ్వాలి అక్కర్లేదు కదా, ఈ మెషిన్ కూడా రెస్ట్ ఇవ్వాలండి, రైట్? ఎందుకంటే ఈ మెషిన్ రెస్ట్ ఇస్తే దాన్ని ఓవరాలింగ్ చేసుకుంటుంది. మనం ఎలాగో మన బండిలో కాను బయటికి రిపేర్ చేసి తప్ప దీన్ని ఓవరాలింగ్ చేయడానికి వెళ్ళలేదు. సో దానికి కొంత గ్యాప్ ఇస్తే అది ఓవరాలింగ్ చేసుకుంటుంది, దాన్ని ట్రీట్ చేసుకుంటుంది బాడీ, రైట్? సో మొత్తం మళ్ళీ మార్నింగ్కి యాక్టివ్ తయారు. సో ఇది బిజినెస్లో డబ్బులు వస్తాయి, వీటికి ఆరోగ్యం ఉండదు. వాడు వీడు షాప్ పూసి సపోజ్ వీడికి హెల్త్ బాగాలేదండి, రైట్? నెల అంతా మనసుగా ఉన్నాడు మహానుభావుడు, నెల అంతా షాప్ మూసేస్తాడు, మరి ఫ్యామిలీ రన్ చేయాలి, డబ్బులు వస్తాయా? కదా, డబ్బులు వస్తాయంటారా? రావు కదా. సో దిస్ ఈజ్ అబౌట్ బిజినెస్. మరి ఎన్ని చెప్తాను, మరి ఫైనల్ ఏంటి సొల్యూషన్ ఏంటి? ద సొల్యూషన్ ఇస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, దట్ ఈస్ వెస్టేజ్. వెస్టేజ్ ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ కూడా మనకు 24 hours అండి, ఇక్కడ టైం కూడా ఎంత 24 hours. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఇక్కడ హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. ఎందుకని ఇప్పుడు న్యూట్రిన్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, మా మిసెస్ షీఈ్ ఎండి అనస్థీషియా అండి, షీఈ్ డాక్టర్ కేజీహెచ్, రైట్? షీఈ్ డాక్టర్. నన్ను డాక్టర్ ఆడడం, నేను డాక్టర్ బై పిహెచ్ అండి, నాకు పిహెచ్ని స్వింగ్ లేదు, రైట్? నేను జనరల్గా చాలా బిల్డింగ్స్ డిజైన్ చేశాను, ఈ విశాఖపట్నం, ఈవెన్ మన చిత్రాలయం నేను డిజైన్ చేశాను, మల్టీప్లెక్స్, ఎక్కువ ఇండస్ట్రీస్ చేస్తుంటాను, రైట్? ఎందుకు చెప్తాను మిసెస్ గురించి చెప్పానంటే, మిసెస్ తను ఒక ఎంబీబీఎస్ తీసుకోండి, ఎండే తీసుకోండి, ఎన్ని చదివి తన ఎక్స్పీరియన్స్ కూడా ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అంటే గత 20 years నుంచి తన మెడిసిన్లోనే ఉంది. ఏది ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం తెలుగుగా మన భాషలో, రైట్? ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్న వ్యక్తి మన ప్రొడక్ట్స్ వాడతారా? వాడు వాడేదంతా ఫార్మాసిటికల్, మనం వాడేదంతా మెడికల్ కదా, వాడే నంబర్ వాడాల్సింది, రైట్? సో బట్ షీఈ్ నౌ యూజింగ్ అండి, she is not using any pharmaceutical medicine. She is using only vegetable products which is అంత అద్భుతంగా పనిచేస్తాయి సార్ మనకి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనకి, సూపర్ అనమాట మాట చెప్పాలంటే, రైట్? సో ఈ ఇప్పుడు మా అబ్బాయి కూడా వాడతాడు, 12 years కంప్లీటెడ్. వాడు మార్నింగ్ వచ్చి మార్నింగ్ మేము వేసుకోకపోయినా మార్నింగ్ వాడేస్తాడు, మధ్యాహ్నం వాడేస్తాడు, నైట్ కూడా పట్టుకొచ్చేస్తాడు. అంటే పిల్లలు మనకన్నా ఫాస్ట్ ట్యూన్ అవుతారండి, మనకన్నా ఫాస్ట్ ట్యూన్ అవుతారు. ఏమైనా లేకపోతే డాడీ ప్రొడక్ట్స్ లేవు, ముందు ఇమీడియట్గా పట్టుకోవాలి, ముందు నేను మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి నాకు వాట్సాప్ పెడతారండి వాడు, అర్థమవుతుంది కదా. సో మనకన్నా మన పిల్లలు చాలా ఫాస్ట్గా అయిన అవుతారు, బాగా అంటే సిస్టంలో బాగా ఎక్కువ అవుతారు, రైట్? సో ఇప్పుడు వెస్టర్న్ తీసుకుందాం. వెస్టర్న్లో మీకు చెప్పారు, 10% తర్వాత ఏదో ఉద్యోగం చెప్పారు, తర్వాత ఓన్ బేస్ కూడా చెప్పారు. సో వెస్టర్న్ వచ్చేటికి ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఏమవుతుందంటే ఈ రెండు మళ్ళీ వస్తాయి, వెనక్కి వస్తాను ఒకసారి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి హెల్త్ వస్తుంది, ఎందుకు వీఆర్ యూజింగ్ న్యూపేట్ ప్రొడక్ట్స్ కదా, రైట్? హెల్త్ వస్తుంది, రైట్? అట్ ది సేమ్ టైం వెల్త్ ఎలా వస్తుంది? ఇక్కడ ఇక్కడ కూడా 24 hours ఉన్నాయి. ఇక్కడ మీకు ఉద్యోగంలో 24 hours యూఆర్ వర్కింగ్ 8 to 10 hours, అండ్ మీ చేసే ఓ బిజినెస్లో కూడా 24 hours యూఆర్ వర్కింగ్ ఫర్ 10 to 12 hours ఆర్డర్. బట్ ఇక్కడ కూడా మనకు ఉన్నది 8 hours. కానీ ఇక్కడ పార్ట్ టైంగా బిల్ చేసేవాడు మీరు 1 hour పనిచేస్తాను అనుకుందాం, ఉద్యోగం చేస్తూ మానేమని చెప్పట్లా, మీకు ఇందులో బాగా సక్సెస్ అయిన తర్వాత దెన్ యూ కెన్ డిసైడ్. సో మీరు 1 or 2 hours పనిచేస్తారు అనుకుందాం, రైట్? సో 1 or 2 hours పనిచేసినట్టయితే మీకు మనకి ఇక్కడ మీరు మ్యాన్ అవర్స్ బట్టి మల్టిప్లికేషన్, మ్యాన్ అవర్ ఇంటూ అమౌంట్ అంతే, రైట్? అంతేనా కాదండి? ఎందుకంటే బిజినెస్ ఎక్కువ అవర్స్ పనిచేస్తారు, ఎక్కువ అవర్స్ పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, అంతే కదా. నా షాప్ని ఎక్కువసేపు ఓపెన్ చేసి కూర్చుంటే, పొద్దున్న మార్నింగ్ 6కి ఓపెన్ చేసి 24 hours ఓపెన్ చేసి కూర్చుంటే అది ఎక్కువ డబ్బులు వస్తాయి, అంతే కదా. దానికోసం కదా పర్పస్ చేసేది. సో ఈ కాంటెస్ట్లో ఇప్పుడు ఇక్కడ
1 or 2 అవర్స్ నేను చేస్తాను నేను, రైట్? ఈ 1 or 2 అవర్స్ చేసే టైంలో నేనేం చేస్తాను ఇక్కడ, నా టీంని బిల్డ్ చేసుకుంటాను. ఇక్కడ నాకు నచ్చిన ప్రోడక్ట్ని నేను ఏం చేస్తాను, నాకు నచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్తానంటే దానికి మీరు వాడండి, వాటికి బెనిఫిట్స్ అన్ని నేను చెప్పాడు, హతాశ చెప్పాడు, ప్లాన్ అనేది అద్భుతంగా చెప్పాడు. సో మనకి అమౌంట్ డబ్బులు వెనక్కి వస్తే మంచి ప్రోడక్ట్స్ అయి ఉన్నాయి. సో ఇది రికమెండ్ చేయడం కష్టమైన ఉంది, ఇందులో కష్టమైతే లేదు. రికమెండ్ చేయడం వల్ల మనం ఇప్పుడు మంచి చేస్తాం తప్ప మనం చెడ్డ చేయలేదండి. వీఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ, వీఆర్ గివింగ్ ద హెల్త్ అండ్ వెల్త్ ఆల్సో, రైట్? సో ఈ విధంగా మనం ఇది చేస్తూ ఎన్ని క్రమంలో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సారా తీసుకుందాం, ఇందా చెప్పాను 5,500 6,000 టీం వచ్చింది, రైట్? అంటే ఇప్పుడు ఒక సాధన తీసుకుందాం అండి, 6,000 వాడు ఒక్కడు మీ అందరూ కూడా మీరందరూ కూడా 1 గంట పనిచేస్తున్నారు, ప్లాన్ చెప్తారు 1 గంట, రైట్? ఎన్ని అవర్స్ అయిందంటే 6,000 × 1 అవర్ ఎంత అయిందండి? 6,000 అవర్స్ అయింది కదా. ఈ 6,000 అవర్స్ తాలూకు మొత్తం బిఎస్ ఉందా, బిఎస్ వస్తుందా లేదా ఆయనకి? ఆయన వర్క్ చేస్తే 8 to 10 అవర్స్, 8 to 10 అవర్స్ మనకు ఉద్యోగం ఉండేవారు మాట వరకు, మహా అయితే 2 hours 3 hours ఉండేవారు అంతే ఆయన కూడా, రైట్? సో ఇప్పుడు ఆయన కూడా టైం ఎంత అండి ఆయనకి? రోజుకి ఎంత టైం ఉంది ఆయనకి? వాడ 6,000 అవర్స్ ఉన్న టైం ఎంత టైం ఉందండి ఆయనకి? 6,000 అవర్స్ టైం ఉంది. 6,000 అవర్స్ టైం ఇంటూ దాన్ని మల్టిప్లై చేసుకుని దాని దగ్గర అమౌంట్ వస్తుంది. సింపుల్ అండి. ఇది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక ఎక్కడా లేదండి ఇది. ఇక్కడ వీ హ్యావ్ టు మల్టిప్లై. మీ టైంని మీరు ఎంతకన్నా పెంచుకోవచ్చు, ఇన్ఫైనైట్. మీ టైంని మీరు పెంచుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా యూ కెన్ ఇంక్రీజ్ ద పీపుల్, యూ కెన్ ఇంక్రీజ్ ద టైం. సో ఎప్పుడైనా టైం ఇంక్రీజ్ అయిందో మీకు యూ కెన్ హ్యావ్ మోర్ మనీ. మహేష్ జాగ్లో ఉన్నారు మా అప్లై, నౌ ఈస్ గెటింగ్ 25 lakhs a month. Just a matter of maybe 5 years. రైట్? ఆలోచించండి. ఇంకా ఆయన చేస్తున్నారంటే ఆయన కూడా నెట్వర్క్ ఇప్పుడు ల్యాక్స్లో ఉంది నెట్వర్క్. ఆయన మీకు అర్థమవుతుంది కదా, నెంబర్ ఆఫ్ మెంబర్స్, టీం తెచ్చుకుంటారు, టీమ్ బిల్డింగ్ అందంటే. ఇక్కడంటే ఇంకోటి చెప్తాను మీకు, ఉద్యోగంలో కానీ లేకపోతే మన జాబ్ బిజినెస్లో కానీ, మీ చేసే ఓన్ బిజినెస్లో కానీ కాంపిటీషన్ ఉంటుంది కదా. ఉద్యోగంలో కాంపిటీషన్, ఉద్యోగం అంటే ఏం లేదండి, మనం బాగా పనిచేస్తుంది కదంటే పక్క నుంచి అంతా పాలిటిక్స్ అంతా ఉంటుంది, అక్కడ తొక్కే కార్యక్రమం ఉంటుంది. ఆయన బాగా అర్థమైంది, వెరీ గుడ్. ఈ తొక్కే కార్యక్రమం ఉంటుందండి. ఇది నచ్చకపోయినా సరే, మనకి ఏది నచ్చదు అయినా సరే అడ్జస్ట్ అయ్యి పనిచేస్తుంటాం, ఎందుకని మనకు వేరే డబ్బులు కావాలి అనేటప్పుడు కదా. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీరు అర్థం చేసినట్టయితే మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మీరు సక్సెస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ ఏంటంటే విన్ సిచ్యుయేషన్. అక్కడ తొక్కి పైకి వెళ్తారు, ఇక్కడ పైకి లేపితేనే మనం కూడా పైకి వెళ్తాం. సో కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా మనకి పార్టీస్ ప్రజెంట్ ఛాన్స్ ఉందంటారా? ఛాన్సే లేదు. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే, ఇంకోటి ఏం చెప్తానంటే, అక్కడ ఉన్నదంతా నెగిటివ్ అండి. పొద్దులే సాయంత్రం దాకా ఒకటిగా చాడ చెప్పుకోవడం, ఆయన బాస్ ఇలా అన్నాడు, వీడు ఇలా దొరికాడు, ఆయన అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇదే దగ్గర ఉంటుంది. బిజినెస్లో కూడా అంటే పక్కన దొరికేసి మనం ఎదుగుతాం ఓన్ బిజినెస్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, మనం ఎంతమందిని గ్రో చేస్తే మనం పైకి వెళ్తాం. చాలా మంది సింపుల్. సో ఇక్కడ అంతే ఏంటంటే పాజిటివ్ అండి. ఏంటంటే పాజిటివ్ మైండ్. మీరు ఎప్పుడు కూడా ఏం లేదండి, ఇట్స్ సిస్టమ్ అండి. మీరు చాలా మంది ఇక్కడ కంప్యూటర్ కూడా చదువుతూ ఉన్నారు తెలియదు, కానీ కంప్యూటర్ గొప్పదంటారు. కంప్యూటర్ గొప్పగా అండి, మనమే గొప్పవాడు. ఎందుకని ఆ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసింది ఎవరు? మనమే రాసింది ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ రాసి ఏం చేస్తున్నాం, ఇన్పుట్ ఇది ఇస్తే అవుట్పుట్ ఈ విధంగా ఇవన్నీ రాసింది ఎవరు? మనమే రాస్తున్నాం. అవుట్పుట్ ఏ విధంగా రావాలో మనమే రాస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో, క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి 1 month బట్టి అయితే 1 minute చేస్తుంది. అదైనా టైం సేవింగ్ అండి, అంతకనే కాదు. సో ఆ విధంగా మనం బ్రెయిన్కి మనం ఏదైతే ఫీడ్ చేస్తామో, రైట్, అదే అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు అలా ఫీడ్ చేస్తూ ఉండండి. కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే, మీరు చేసే ఉద్యోగం కానీ, ఇప్పుడు వెళ్ళే కాలేజీ కానీ బండి మీద వెళ్తారా? బండి మీద రోజు ఒక రూట్లో వెళ్తారు అనుకోండి. ఆ రూట్లో వెళ్తున్నారు రోజు, మీరు ఇవాళ టెండర్ వేరే పని మీద వెళ్తున్నారు. వేరే పని మీద వెళ్తున్నా సరే బండి ఆటోమేటిక్గా ఇలా తిరిగిపోతుందా, మీ బయట అటువైపు తిరిగిపోతా, అది మీ వేరే పని మీద వెళ్తుందా? అసలు ఆలోచించండి ఒకసారి. మీకు తెలియకుండా బండి వెళ్ళిపోతుందా లేదా? మీరు రోజు వెళ్ళే రూట్లోకి మీరు యాక్చువల్గా ఆ రూట్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్ళే పని అయితే లేదు, మీరు ఇంకో రూట్లోకి వెళ్ళాలి. బట్ అదే రూట్లో టర్న్ అయిపోతుంది, బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. బై డిఫాల్ట్ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, సబ్ కాన్షియస్ మైండ్ డ్రైవ్ చేస్తాను, మీరు డ్రైవ్ చేయలేదు అక్కడ. మీకు అర్థమైంది కదా? అలాగే మీరు ఏదైనా దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు వెంటనే మీ సొల్యూషన్ రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి మీరు భోజనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు టక్ మీకు ఆ ఐడియా వస్తుంది. దాని తాలూకు రిప్లై వచ్చిందా లేదు ఇప్పుడు మీకు, రైట్? రిప్లై వచ్చింది. అర్థం ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఆల్రెడీ దాన్ని క్వశ్చన్ ఫీడ్ చేసేసారు మీరు.
అదే ఆ పనిలో ఉంటుంది, అది ఆ పనిలో రిజల్ట్ ఇచ్చేస్తుంది ఎక్కడ చోటకి. సింపుల్ అండి. ఇక్కడ కూడా అంతే, మీకు ఏం కావాలో దాన్ని బాగా ట్రై చేయండి, మీ మైండ్ని ట్రై చేయండి, 100% సక్సెస్ గ్యారంటీ. అది ఇక్కడ ఏంటి సక్సెస్ ఏంటంటే, నేను చిన్నది ఏంటంటే చెప్తాను, నేను చెప్పేది ఏంటి సక్సెస్ ఎలా వస్తుందండి దానికి. మీరు సచిన్ టెండూల్కర్ని వాడు మీకు కావాలంటే వచ్చి మళ్ళీ వాడు బ్యాటింగ్ చేయమనంటే డెఫినెట్గా 1 ఓవర్లో 2 ఓవర్లు అవుట్ అయిపోతాడు. ఎందుకని ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఎందుకు చెప్పండి? సింపుల్, ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ ది ఎవ్రీడే. ఎప్పుడో ఒకసారి సరదాగా వచ్చి ఆడతాడు, బిజినెస్లో ఉన్నాడు ఆయన, రైట్? అదే ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీని ఇస్తే సూపర్గా ఆడతాడు. ఎందుకని విరాట్ కోహ్లీ నిద్రపోడు. మీరు చూడండి, మిగతా ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఆడేటప్పుడు ఒకసారి అర్థం చేసి చూడండి, చాలా ఫెరోషియస్గా ఉంటాడు మనిషి. ప్రతి బాల్ని చాలా క్లీన్గా చూసి ఎలా కొట్టాలని దాని మీద చాలా యాంగ్జైటీగా ఉంటాడు, చాలా కేర్గా ఉంటాడు. 24 అవర్స్ అంటే ఇలా సింపుల్ అండి. డ్రీమ్ అంటే ఎలాంటంటే నిద్రపోతే కళ్ళు వచ్చిందని డ్రీమ్ కాదు, నిద్ర పట్టనివ్వలేదు డ్రీమ్. మన నిద్ర పట్టలేదు డ్రీమ్, రైట్? సో అది ఉన్నవాడే సక్సెస్ అవుతాడు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తానంటే, ప్రాక్టీస్ అనేది చెప్పాను కదా మీకు, నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తాను కంటిన్యూస్గా. మీరు రోజు సార్ చెప్తున్నారు కదా 3 ప్లాన్ చెప్తారు. ఈ 3 ప్లాన్లు ఎందుకు చూపించాలంటే వాడు జాయిన్ అయిపోయాడండి, అది వాళ్ళ ఇష్టం. అందరూ వచ్చేస్తే ఇక్కడ అండి, మరి బయట పనులు చేసి పెట్టాలి మనకి. అందరూ బిజినెస్లోకి వచ్చేస్తే మరి మిగతా పనులు కూడా అవ్వాలి కదా, రైట్? మిగతా పనులు అవ్వాలక్కర్లేదా, రైట్? ఈ బిజినెస్లోకి వచ్చేవాడు అంటే దోస్ హు వాంట్ టు ఫుల్ఫిల్ దే డ్రీమ్స్, రైట్? అందరూ డ్రీమర్స్ మాత్రం వస్తారు ఈ బిజినెస్లో. సో మీ డ్రీమ్ సక్సెస్ ఎందుకు 3 ప్లాన్లు మీరు చూపించాలంటే, మీరు ఎంత త్వరగా మీ ప్లాన్ మీరు చెప్తే మీరు ప్రాక్టీస్ చేసినట్లు లెక్క. మీ ప్లాన్ రియల్ గారికి కూడా చెప్తారంటే అర్థం ఏంటంటే, బ్యాట్ అవ్వబడుతున్నారు, బ్యాట్ మీరు పడుతున్నారు, వెనకాల నుంచి ఆయన పడుతున్నాడు, ఆయన ఆడిస్తారు మనం. ఆయన ఆడిస్తాను సేపు ఏమవుతుంది, మీకు బ్యాటింగ్ ఎప్పటికీ రాదు కదా. మీ ప్లాన్ మీరు చెప్పుకుంటూ రోజు ప్లాన్ ఎందుకు చెప్పమంటారంటే, సార్ రోజు ప్లాన్ చెప్పడం వలన మీరేం చేస్తున్నారు, మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు రోజు ప్రాక్టీస్ చేసేవాడే సక్సెస్ ఇస్ 100%. సింపుల్, అంటారు కదంటారా, రైట్? అయితే వెస్టేజ్ ఎందుకు చెప్తానంటే, వెస్టేజ్ అనేది ఎందుకు తీసుకుంటా అంటే, వెస్టేజ్ నేను ఆల్రెడీ మన డైరెక్టర్ గారు కలవడం జరిగిందండి, ఆయన ఎంపీ గారిని. ఆయన వెరీ డౌన్ టు ఎర్త్ అండి, చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన అన్నారు ఆయన మాట్లాడినప్పుడు, ఫ్రాంక్ గా మీరు మామూలు డబ్బులే సంపాదించాలనుకున్నట్టయితే లిక్కర్ బిజినెస్ చేసి ఉన్నాడండి వాళ్ళు విద్యావైడు, ఇంతకన్నా 10 రూపాయలు సంపాదించున్నానని అన్నాడు ఆయన. మీరు నమ్మరు, ఆయన ఇప్పుడు అంత కొన్ని వేల కోట్లు సంపాదించి ఆయన ఇంటికి వెళ్ళి ప్లాన్ చూపిస్తాడండి ఆయన. ఎప్పటికి కూడా చెప్పండి, కొన్ని వేల కోట్లు రాసిన ఒక ఎండీ ఆఫ్ ది కంపెనీ ఆయన ఒక ఇంటికి వెళ్ళి ప్లాన్ చూపిస్తా అంటే ఇప్పుడు మనకేమన్నా ప్రిస్టేజ్ యువ ఏమన్నా పడ్డొస్తుందంట మనకేమన్నా ఇప్పుడు కదా. ఆయన కంపెనీ నథింగే కదా మనం. సో మనం చూపించచ్చు ఈసారి అడిగారు, నేను సేమ్ నాకు నోట్ సార్ మీరు ఎందుకు సార్ అవసరం ఉంది మీకు 1000 కోట్లు రాసిన బిజినెస్ అని చూపించడం అంటే, ఆయన గివింగ్ ఆపర్చునిటీ అండి. నా వల్ల నీ డబ్బులు దానం చేస్తే ఆ మనిషి ఖర్చు పెట్టేస్తాడు, మళ్ళీ మామూలే, నెక్స్ట్ మంత్ మళ్ళీ మామూలే. అలా కాకుండా నేను ఒక లైఫ్ ఇచ్చి నేను సపోర్ట్ చేసినట్టయితే అతన్ని లైఫ్ జనరేషన్స్ దగ్గర వాటి యొక్క ఇన్కమ్ ఉంటుందా లేదా అని అడిగాడు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను లైఫ్ ఇస్తానండి, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇట్స్ నథింగ్ బట్ చారిటీ. మీరు చారిటీ అంటే ఏమంటారంటే డబ్బులోడు చారిటీ కాదండి, లైఫ్ నిలబెట్టడం చారిటీ. ఇది జనరేషన్ టుగెదర్ నిలబెట్టడం చాలా చారిటీ, దట్ ఈస్ ద రియల్ చారిటీ, రైట్? సో కాబట్టి ఇక్కడే చెప్తాండి, చాలా మంచి బిజినెస్, ఎక్సలెంట్ బిజినెస్ అండి. మీరు అసలు ఏమీ అభిప్రాయాలు ఏ విధంగా నేను ఎక్సలెంట్ లీడరు అతను పేరులో ఉంది. ఏ లైన్ ఒక్క సింహం ఇంతవరకు సింహం బోల్లో ఉంది, సింహం బయటకు వచ్చింది. అసలు రోజు ఆ మీటింగ్ చూస్తుంటే నాకే ముందు చాలా ఇదిగా ఉంది. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్, రైట్? ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ లీడర్ అండి, ఇట్స్ వెరీ గుడ్ గైడెన్స్. అసలు నేను ఎమ్మెల్యే కూడా ఆయన 2 times కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఆయన ఎంబ్రాయిడ్ అయ్యాలి, ఒకసారి కాదు. అది ఎవరి వల్ల నేను ఎవరిని చూడలేదు ఎమ్మెల్యేలో కూడా. నేను అంతకుముందు బిజినెస్ లో కూడా నేను ఎవరిని చూడలేదు. నేను ఇది ఓన్లీ పర్సన్ అండి కింద నుంచి పైకి మళ్ళీ 2 సార్లు పిలిచేశాడు ఆయన. ఎందుకంటే ఆయనకి డ్రీమ్ అంత స్ట్రాంగ్, పట్టుదలండి అంతగానే ఇంకా సింపుల్ చేయాలి. పట్టుదల మనం కూడా ఎవ్వరు ఆపలేరండి. మొత్తం ఒకటే చెప్తానండి, నిజంగా మీ సంకల్పం గొప్పదైతే, నిజంగా మీరు కావాలనుకుంటున్నట్టయితే, మీరు గట్టి పట్టుదల ఉండి నిజంగా మీకు కావాలని సాధించాలనుకుంటే 3 కోట్ల దేవతలు మీకు సాయం చేస్తారండి. 100%. ఇది ఒకసారి తప్పకుండా అందరూ మనం లేదు, యూ కెన్ డూ ఇట్, రైట్? ఐ థింక్ ఐ హావ్ టేకెన్ మచ్ ఆఫ్ యువర్ టైం.